నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ఈ నెల 21వ తేదీ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఐస్ క్రీం పుల్ల మీద 1.5 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ 5 mm, 7.5 సెంటీమీటర్ వెడల్పు గల 7 సెంటీమీటర్ 5 mm ఐస్ క్రీం పుల్ల మీద 90 సూక్ష్మ చిత్రాలను 3 గంటల సమయంలో వేసి సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో అడవిలో వన్యప్రాణులు చెట్లు లేక ఆహారం లేక నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు, అడవిలో సరైన చెట్లు లేక నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేబరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టులో చెట్టు ఉన్నట్లు, పులి, సింహం, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేళ్లు, ఏనుగు, దుప్పులు, కుందేళ్లు, ఖడ్గమృగం ఇలా అనేక రకాల చాలా జంతువులతో పాటు నెమలి, బాతులు, కొంగలు, గద్దలు, పావురాలు, కాకులు ఇలా అనేక రకాల పక్షులు, వివిధ రకాల సర్పాలు, నీటిలో నివసించే మొసలి, నీటి బాతులు, చేపలు, తాబేలు ఇలా అనేక రకాల వన్య ప్రాణులను సూక్ష్మ చిత్రాలలో కోటేష్ వేశారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ, పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవి బాగుండాలి, అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతోంది అని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా పూజించేవారు. అడవుల వలన ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, విలువైన ఔషధాలు, విలువైన వనరులు ఇలా ఎన్నో అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండే తీసుకుంటున్నాము. అడవులు బాగుంటే భూమిలోని వేడిని తగ్గించి భూమిని చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవిని కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ పుల్లపై ఈ చిత్రం వేసి ఒక సందేశం ఇచ్చానని కోటేష్ తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని 1.5 సెంటీమీటర్ పొడవు, 7.5 సెంటీమీటర్ వెడల్పు గల ఐస్ క్రీం పుల్ల మీద మైక్రో పెన్ను, మైక్రోబ్రష్, పోస్టర్ కలర్తో 90 సూక్ష్మ చిత్రాలు 3 గంటల సమయంలో వేశారు. ఈ చిత్రంలో అడవులలో నివసించే వన్యప్రాణులు చెట్లు లేక ఆహారం లేక నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు. అడవులో సరైన చెట్లు లేక నీరు లేక అనేక జీవాలు వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేవరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టుల చెట్టు అంటే సేవ్ వాటర్, సేవ్ ట్రీ, పులి, సింహము, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగు, దుప్పులు, ఖడ్గమృగము ఇలా అనేక జంతువులతో పాటు నెమలి, బాతు, కొంగలు, పావురాలు, గద్దలు, రాబందులు ఇలా అనేక పక్షులతో పాటు వివిధ రకాల సర్పాలు, నీటిలో ఉండే మొసళ్ళు, తాబేలు, చేప ఇలా అనేక రకాల వన్యప్రాణులు సూక్ష్మ చిత్రాలతో గీశారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి. కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు. అడవుల వల్ల ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, ఆయుర్వేదిక మందులు, విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండి మనం తీసుకుంటున్నాం. అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లపరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనం కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేయడమే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చాను. అందుకు అడవులను కాపాడుకుందాం.